Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. Satisfy of the hope of the weary. The book of Jeremiah chapter 31 verses 24. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. జీవపు మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. వ్యాధుల నుండి, బాధల నుండి, శ్రమలలో మునిగిపోయిన వారందరికీ వాక్యము సెలవిస్తుంది. ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక సమస్య ఉండి నిరాశపడుతూ ఉంటారు. మనకు ఇంకా ఏ మంచి కార్యము జరగదు అని దిగులుతో, వేదనతో ఉంటారు. విసిగిపోయి కోపంతో, చిరాకుతో ఇంకా ఎన్నో సమస్యలను వారి జీవితంలోనికి ఆహ్వానిస్తారు. అలాంటి వారందరికీ ఈ వాక్యము సెలవిస్తుంది ఏమిటంటే, మీ ఆశను తృప్తిపరిచే దేవుడను నేనే అని వాక్యము క్లుప్తంగా తెలియజేస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మకం కలిగి మన ప్రార్థన విషయములన్నీ ఆయనకు తెలియపరిస్తే ఆయనే మనకు జవాబు దయచేస్తాడు. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తుతాడు. ఎవరైతే ఆయన మందిరములో ప్రార్థనను విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరికీ దేవుడు సమాధానమును దయచేస్తాడు. ఆత్మీయ ఆహారమును జీవింపచేసే మాటల ద్వారా బలమును, శక్తిని ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి. ఈ వాక్యము ఎందరైతే వింటున్నారో, ఆలకిస్తున్నారో వారందరి జీవితాలలో నిరాశతోనూ, శ్రమలతోనూ ఉన్నవారికి శాంతి, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి మన జీవితాలలో కూడా మన ఆశలను తృప్తిపరిచే విధముగా నమ్మకం కలిగి ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనములయ్యా. మా జీవితాలలో శ్రమల నుండి మమ్ములను తప్పించి రక్షించండి. పాపములో ఉన్న మమ్ములను కాపాడి మాకును వాక్యం విన్న వారందరికీ ఆత్మీయ ఆహారము, నిన్ను ఆరాధించుకునే కృపతో మమ్ములను నింపండి. మాకు ఏది అవసరమో అది మాకు దయచేయండి. ఆశ కలిగిన ప్రాణాన్ని, అలసి ఉన్న వారందరికీ ఆశలను తృప్తిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.